మన హిందూ పురాణాల్లో అనేకమైన విషయాలు మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ మనం ఏ రోజు కూడా మనం పురాణాల్ని కనీసం చదవను కూడా చదవం. దీనికి సంస్కృతంలో ఉండటం ఒక కారణమైతే మన దేవుళ్ళని మనమే కించపరుచుకుంటూ ఉంటుంటాం. ఈ పరిణామ క్రమంలోనే సాయిబాబా గురించి, పుట్టపర్తి సాయిబాబా గురించి, రాఘవేంద్ర స్వామి గురించి, హనుమంతుడిని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు, రామాయణాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. అసలు అయ్యప్ప స్వామి అనే పేరు ఏ పురాణాల్లోనూ ఎందుకు లేదు? మహిషిని చంపింది మహిషాసుర మర్దినైన అమ్మవారు అని పురాణాల్లో ఉంది. మరి అయ్యప్ప మహిషిని చంపాడా? రావరస్వామి ఎవరు? ముస్లిమా లేక హిందువా? క్షీరసాగర మథనం జరిగింది కృతయుగంలో. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. పురాణాల ప్రకారం 10వ శతాబ్దానికి చెందిన పందల రాజు ఆ కాలంలో పుట్టిన శిశువును అడవిలో కనుక్కున్నాడని ఎలా చెప్పగలం? శబరి కథ వాల్మీకి రామాయణం ప్రకారం తన శరీరాన్ని అగ్నిలో ఆహుతించి స్వర్గానికి చేరుకుంటుందని మనం చదువుకున్నాం. మరి ఆవిడ కలియుగంలో శబరిమల వద్ద ఏ విధంగా దర్శనమిచ్చింది? ఒక ఆత్మ అనేది అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది. అయ్యప్ప అనేది దేవుడు సృష్టించబడ్డాడు అని మాత్రమే చెబుతున్నారు. కానీ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో శాస్త్ర స్వరూపం ప్రస్తావన మాత్రం ఉంది. అయితే అయ్యప్ప స్వామి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అవన్నీ అర్థం చేసుకుంటే తప్ప అసలు అయ్యప్ప చరిత్ర అనేది అర్థం కాదు. ధర్మనాశే యథాదేవి అధర్మస్థితే యథా తథా ధర్మస్య శాస్త్రిహాం భవిష్యామి మనోహరి అని పరమేశ్వరుడు చెప్పాడు. అంటే శాస్త్ర అనే స్వరూపానికి, అవతారానికి బీజం పడింది ఆ సమయంలో.